లైఫ్ బిజీ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు, లివ్ ఇన్ రిలేషన్లు ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి. పిల్లలు పుట్టడం ప్రాబ్లం అవుతుంది. హిస్టరీలో చూస్తే మనం ఎప్పుడు ఒక ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడాం, కానీ ఒక మెన్ చుట్టూ ఉండే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కోసం అంత ఎక్కడ వినిపించేది కాదు. కళ్యాణ ప్రాప్తిరస్తు అనేది వినేవాళ్ళము, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనేది మొదలు పెట్టాము. చాలామంది ఇండస్ట్రీలో ఉండడానికి చాలా పెద్ద రోల్ ప్లే చేసిన మనిషి శ్రీధర్ గారు. ఫ్రమ్ తరుణ్ భాస్కర్ టు వివేక్ ఆత్రేయ టు మై బ్రదర్ విజయ్ దేవరకొండ. బికాజ్ ఎస్, సో ఫస్ట్లీ దిల్ రాజు గారి విషెస్ని, ఆయన మాటల్ని విందాము. రిక్వెస్టింగ్ రాజు సార్ టు ప్లీజ్ స్పీక్. సో ప్రోటోకాల్స్ మారిపోయినాయి. ముందు మాతో మాట్లాడించి పంపించి తర్వాత వాళ్ళతో మాట్లాడించుకోవాలి. అందరికి నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు అనేది వినేవాళ్ళం. హలో కళ్యాణ ప్రాప్తిరస్తు అనేది వినేవాళ్ళము, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనేది మొదలు పెట్టాము. ఎందుకంటే ఈరోజు లైఫ్ బిజీ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు, లివ్ ఇన్ రిలేషన్లు ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి. పిల్లలు పుట్టడమే ప్రాబ్లం అవుతుంది. కాబట్టే మీరు ఈ టైటిల్స్ ఎన్నుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ విక్రాంత్ అండ్ చాందిని పేరుగా సంతాన ప్రాప్తిరస్తు వారికి, అలాగే దర్శకులు సంజీవ్ అండ్ ప్రొడ్యూసర్స్ మధురా, శ్రీధర్ అండ్ హరిప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. ఇందాక శ్రీధర్తో అండ్ విక్రాంత్తో చెప్తున్నాను, సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదు, ప్రెస్ మీట్లు పెట్టి మనము ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు, మార్నింగ్ షోకి జనాల్ని తీసుకొచ్చి సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప. దానికోసం ఈ రోజు నుంచి మీ శ్రమ సినిమా తీసిన దానికంటే ఎక్కువ పెట్టాలి. మీ దగ్గర ఉన్న కంటెంట్తో ఆడియన్స్ని ఎగ్జైట్ చేసి థియేటర్కి తీసుకొచ్చి వాళ్ళని 2.5 hours చూసిన ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తే, దానికి మీడియా వాళ్ళు రివ్యూలు కొంచెం పాజిటివ్గా రాస్తే ఫస్ట్ షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇది నిజం. సో మీ ఈ సినిమా మీడియా వాళ్ళకి నచ్చేలాగా, ఆడియన్స్కి నచ్చేలాగా, ప్రేక్షకులందరికీ నచ్చి మీ సినిమాని ఆశీర్వదిస్తారని నమ్ముతూ మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీరు మీ ప్రెజెన్స్ కానీ, మీ సపోర్ట్ కానీ, మీ విషెస్ కానీ చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది టీమ్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ గారిని కాసేపు ఉంచుదాం అనుకుంటున్నాను నేను. యా సో అయితే కళ్యాణ్ రాఘవ్ గారి మాటలు వినేద్దాం. ఈ చిత్రానికి మాటలు అందించిన కళ్యాణ్ రాఘవ్ గారి మాటలు ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మమ్మల్ని విషయానికి వచ్చిన దిల్ రాజు గారికి, ఆనంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చి అందరికీ థ్యాంక్ యూ అండి. ఎస్పెషలీ మీడియా, టీజర్ దగ్గర నుంచి ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అన్నీ మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అండ్ ట్రైలర్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో సినిమాలో ఇంకా అంతకంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉందండి, అది డెఫినెట్గా చెప్పగలను. అండ్ హాయిగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా 2 గంటలు 10 నిమిషాలు నవ్వుకొని వెళ్ళి మళ్ళీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని, కొన్ని మాటల్ని గుర్తు తెచ్చుకునేలాగా మేము తీసామని ఖచ్చితంగా నమ్ముతున్నానండి. సో ప్లీజ్ 14th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దావుద్ గారు మాట్లాడతారు, స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావుద్ గారు. థ్యాంక్స్ సార్. దిల్ రాజు గారు అండ్ ఆనంద్ గారు, థ్యాంక్స్ సో మచ్. యాక్చువల్లీ ఇది పెద్ద మోటివేషన్ సార్ యాక్చువల్లీ, బికాస్ ఐ ఫీల్ దట్ ఈ రోజు నుంచే ప్రాపర్గా ప్రమోషన్ స్టార్ట్ అయింది అనేది నా అభిప్రాయం యాక్చువల్లీ, బికాస్ వీ హీన్ పుషింగ్ ఇట్ లాట్ యాక్చువల్లీ, అండ్ దిస్ అ బిగ్ మోటివేషన్ సార్ మీరు వచ్చేది యాక్చువల్లీ. థ్యాంక్స్ అ లాట్ టు అవర్ ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు అండ్ మై డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ ఆల్ ఆఫ్ us like me, Kalyan, in terms of writing, and thanks a lot to our hero Vikrant garu and Chandni garu. Thanks a lot. Only thing is that I can assure that this is an entertaining film actually. I'm sure andariki nachutadi, so please come and watch. We are coming on 14th. Thank you. Super Bandi, thank you so much. And now requesting our director Sanjeev Reddy garu to please speak. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా అండి, చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీతో స్టేజ్ షేర్ చేసుకోవడమే ఇట్స్ ప్రైడ్ అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. అంటే మీ ఫ్యామిలీ ఫిల్మ్స్ లెగసీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, మీరే ఇన్స్పిరేషన్ మాకు ఈ సినిమాకి. థ్యాంక్స్ అలాట్ సార్.
అండ్ ఆనంద్ దేవరకొండ గారు మా ప్రొడక్షన్ మీట్ అనమాట. మేమిద్దరం ఒకటే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాము. అండ్ ఆయన కూడా అంటే ఏమవుతుంది ఎలా అవుతుంది అని అంటే ఎవరేమన్నా పట్టించుకోకుండా తను అనుకున్న చేసుకుంటూ వెళ్ళి కొడితే ఒక 100 crore క్లబ్లో వెళ్ళిపోయాడు ఆయన. సో నిజంగా సక్సెస్ స్టోరీ బ్రో మీది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మా ట్రైలర్ చూశారు సంతాన ప్రాప్తిరస్తు మీరు. ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. అట్ ద సేమ్ టైం చిన్న ఇష్యూని అడ్రస్ చేయడానికి ట్రై చేశాను దీంట్లో. అండ్ అంటే ఎందుకు ఇది కథ చెప్పాలనుకున్నామంటే, ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి బయలుదేరి ఆఫీస్కో స్కూల్స్కో కాలేజ్కో వెళ్తున్నప్పుడు మనం ప్రతి చోట ఈ ఫర్టిలిటీ సెంటర్స్ని చూస్తూ ఉన్నాం, ఎక్కువైపోయాయి. సో ఇండియాలో నాకు తెలిసి వరల్డ్లోనే ఇండియాలో ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో వీ థాట్ ఈ లవ్ స్టోరీకి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథకి ఇలాంటి ఒక ఇష్యూ మిళితం చేస్తే బాగుంటుందని శ్రీధర్ గారు మేమందరం అనుకున్నాం. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ మా ఇంత బాగా విజువల్ కట్ అవ్వడానికి రీజన్ అయిన మా సాయి కృష్ణ గణాల సినిమా కూడా అంతే బాగా కట్ చేశారు. అలాగే ఆ కామెడీ ఫన్ అంతా మీరు ఎంజాయ్ చేశారు కదా, అదంతా కూడా మా దావుద్ షేక్ అండ్ కళ్యాణ్ రాఘవ్ వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ విజువల్స్ ఎంత బాగా రావడానికి మా డిఓపి మహి, ప్రొడక్షన్ డిజైనర్ శివ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. వీటన్నిటికంటే ముఖ్యం మా ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు ఇప్పటివరకు ఏది అడిగినా కూడా, ఏ ఆర్టిస్ట్ని అడిగినా కూడా ఏ లోటు లేకుండా ఏం అడిగితే అది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూస్లో విల్ బి టాకింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ రెడ్డి గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్. ఇంకా చెప్పాలి. ఎస్ సారీ, మా సినిమాలో చాట్ బస్టర్ అయిన తెలుసా నీ కోసమే వాజ్ కంపోజ్డ్ బై మిస్టర్ అజయ్ అర్సాడా. అండ్ నాకు తెలిసి ఈ సాంగ్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నాం. అలాగే సునీల్ కశ్యప్ ఇచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సాయి కృష్ణ గారు, ఎడిటర్ గారు. సార్, ఎడిటర్ గారు స్పీచ్లన్నీ ఎడిట్ అయిపోతుంటాయి, ఎప్పుడప్పుడు మాట్లాడాలండి, రండి. హాయ్ అండి, ఇది నా ఫస్ట్ మూవీ. సో మీ అందరూ కొంచెం చూసి ఆదరిస్తారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మా డైరెక్టర్ సంజీవ్ గారు. ఆహనా పెళ్ళంటాకి ట్రైలర్ కట్ చేశాక సో ఆయన అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో ఈ ఆఫర్ ఇచ్చారు నాకు. అండ్ థ్యాంక్ యూ సార్. చూసారా ఎంత చక్కగా మాట్లాడారు. సూపర్, థ్యాంక్ యూ. అండ్ నౌ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అందించినటువంటి అజయ్ అరసాడా గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్ అరసాడా. ఫస్ట్లీ రాజు సార్కి అండ్ ఆనంద్ గారికి థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో పాట ఆల్రెడీ రిలీజ్ అయినాయి, తెలుసా నీకోసమే సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ స్కోర్ చేసాం. అండ్ హోప్ అందరికీ నచ్చుతుంది. November 14th రిలీజ్ అవుతుంది. సో టైం కొంచెం షార్ట్గా క్లోజ్ చేయాలి కాబట్టి సో ఐ టాక్ ఆన్ ప్రీ రిలీజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ హరిప్రసాద్ రెడ్డి సార్, నిర్వి ఆర్ట్స్ అధినేత నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. హలో అండి. ముందుగా మనం కళామ తల్లికి మన ప్రార్థన వినిపించాలంటే మీరు అందరూ కరతాళ ధ్వనులతో ఒకసారి లౌడ్గా ప్లీజ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆమె మనం చేసిన ఈ కరతాళ ధ్వనులు వింటే మనకు మంచిగా జరుగుతుందనే మంచి ఉద్దేశంతో ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీ దిల్ రాజు గారు, ఆనంద్ గారు. ఓకే, నేను ఫస్ట్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ అయినా కూడా పిలవంగానే వచ్చి వేదికను తీసుకొని మనందరినీ ఆత్మీయంగా పలకరించడం చాలా సంతోషం. తర్వాత సంతాన ప్రాప్తిరస్తు టీము ఒక చిన్న సమస్యను తీసుకొని వినోదాత్మకంగా తీర్చిదిద్ది ఒక మంచి ప్రోడక్ట్ని మీ ప్రేక్షక మహాశయులకు అందిస్తుంది. దాని November 14th మీరు చూసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, ఇతరులకి షేర్ చేయండి. తప్పకుండా ఈ సినిమాని హిట్ చేయాలి. చివరిగా మనం ఏది చేసినా సక్సెస్ కావాలి అంటే మనకున్నటువంటి విఘ్న వినాయకుడి యొక్క ఆశీస్సులు, సరస్వతీదేవి పలకరింపులు, ఈ ట్రైలర్ని మనం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి పక్కా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ సూపర్ హిట్ లక్షణాలు అన్ని సినిమాకి బాగా కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ ద టైటిల్. సో సంతాన ప్రాప్తిరస్తు. ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్కి బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు అంటూ మధుర శ్రీధర్ గారికి మైక్ అందించేస్తున్నాను. అందరికీ నమస్తే. నేను ఫస్ట్ నుంచి చిన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తాను, మీ అందరికీ తెలుసు. ఇది కూడా అదే ఒక చిన్న క్యూట్ సినిమా. ఐఎమ్ షూర్ మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఈ మధ్యలో ప్రేక్షకులను ఆదరిస్తారని నేను నిజంగా అనుకుంటున్నాను. వి డిడ్ అవర్ బెస్ట్. సో థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఈరోజు వచ్చినందుకు. హీ వాజ్ దేర్ విత్ మీ. అంటే
జస్ట్ ఐ టేక్ 2 minutes టు టెల్ ద సార్ని ఎలా ఇన్స్పైర్ అయ్యి సార్తో ఎలా ట్రావెల్ చేస్తున్నాను. నా ఫస్ట్ మూవీ స్నేహితం చేసినప్పుడు ఫస్ట్ సార్కే చూపెట్టాలనుకున్నా. హీ వాజ్ ఇన్ అమృత్సర్. సో చూపెట్టాలి సార్ అంటే అమృత్సర్ వచ్చేసే అన్నారు. అంటే ఈ గేమ్ ఈ టైం. సో వెంటనే అమృత్సర్ వెళ్ళి చూపెట్టాను. నాకు క్లారిటీగా చెప్పారు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సినిమా ఇట్స్ మై లవ్ స్టోరీ. ఒక 4 hours కార్లో తిప్పుకుంటూ మొత్తం స్టోరీ నరేట్ చేయించుకొని సినిమాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి అరెస్ట్ చేయాలి, ఏంటి. థర్డ్ మూవీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఏ ఇష్యూస్ ఉన్నాయి, అలా ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా హీ వాజ్ దేర్ విత్ మీ. సో థ్యాంక్స్ ఎ లాట్ సార్. అగైన్ ఐ వాంటెడ్ టు లాంచ్ ద ట్రైలర్ విత్ యూ. థ్యాంక్ యూ. సో అగైన్ థ్యాంక్స్ టు ఆనంద్. హీఈస్ ఆర్ హీరో. And I'm very happy that Anand is here. In coming to movie, మన ఆర్టిస్టులు విక్రాంత్, చాందిని చౌదరి అండ్ తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, మురళీధర్ గౌడ్. అంటే ఒక సినిమాకు, ఒక చిన్న కాన్సెప్ట్ సినిమాకి ఏమేం కావాలో వి డిడ్ ఎవ్రీథింగ్ అనమాట. ట్రైలర్ స్పీక్స్, బట్ ఐ హోప్ సినిమా కూడా ఆ రేంజ్లోనే ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. So we really need your support, and thanks to my crew, entire crew, and special thanks to my partner Nirvi Hariprasad Reddy. Cheers. Superb, sir. Thank you so much. And now I request our wonderful and terrifically talented Chandini Chowdhury to please speak. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలానే ముందులు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మా ఇన్విటేషన్ని, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మా ట్రైలర్ లాంచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సపోర్ట్ ఆనంద్. ఈ సినిమాలో ఈ పాత్రను నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారు మధురా శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు అండ్ మై డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్, బికాజ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఎంత ప్రెవలెంట్ ఉన్నా సరే చాలా తక్కువ దాని గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక టాబూ సబ్జెక్ట్లా చూస్తున్నారు. అండ్ హిస్టరీలో చూస్తే మనం ఎప్పుడు ఒక ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడాం, కానీ ఒక మెన్ చుట్టూ ఉండే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కోసం అంత ఎక్కడ వినిపించేది కాదు. సో ఇటువంటి ఒక సెన్సిటివ్ బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ని ఇంత మంచి ఎంటర్టైనింగ్ బట్ యెట్ సెన్సిబుల్ అండ్ ఆ లైన్ ఎక్కడ దాటకుండా ఈ ప్యాకేజ్ కింద చేసిన ఈ సినిమాలోని భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన సునీల్ కశ్యప్ అండ్ నేను నా షార్ట్ ఫిల్మ్స్ డేస్ నుంచి నేను ట్రావెల్ అవుతున్న అజయ్ అర్సాడా ఇచ్చిన అద్భుతమైన మా సింగిల్ ట్రాక్ అండ్ మై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్లీ ఎంతో అద్భుతంగా చూపిస్తున్న మా మాహి గారు, డిఓపి గారు అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ సినిమా ఈరోజు ఇంత మంచిగా వచ్చినందుకు. వీళ్ళందరూ చాలా కారణం. అండ్ మా ఎడిటర్ సాయికృష్ణ గారు. మిగతాది నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ట్రైలర్ నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ అందరిని థియేటర్కి తీసుకురండి November 14. థ్యాంక్ యూ సో మచ్. Superb. Thank you so much. And yes, now requesting Vikrant Garu to please speak for all of us. ముందుగా ఈ ఈవెంట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న థింగ్ మాట్లాడాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ జనరేషన్ ఒక్కొక్క స్టెప్ ఇలా పైకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. కానీ మనం లోకలైజ్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఎంతోమంది ఎఫర్ట్ ఉంటుంది. ఎవ్రీ టైం ఈ బిల్డింగ్కి ఒక స్లాబ్ వేసినప్పుడు ఆ స్లాబ్ కింద కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్సే ఆ స్లాబ్ని పైకి లేపుతాయి నెక్స్ట్ లెవెల్కి మనకు వెళ్ళడానికి. వాళ్ళు ఎవరు అంటే ఈ రిస్క్ టేకర్స్, లైక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ విత్ అన్ ఇండామిటబుల్ స్పిరిట్. ఒక ప్రొడ్యూసర్ అవడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసిన ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ కోట్లతో కూడుకున్న వ్యవహారం. వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఓన్లీ థింగ్ ప్యాషన్ ఫుల్ ఫిల్మ్స్. దాంతో కొన్ని కోట్లతో బిజినెస్ చేసి ఒక మూవీతో హిట్, ఒక మూవీతో ఫ్లాప్, బట్ ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళి వాళ్ళు హిట్ చేసే ఎవ్రీ సినిమాలోంచి ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది యాక్టర్స్ బయటకు వస్తారు. సో ఈ జనరేషన్కి అలాంటి ప్యాషనెట్ ఒక పిల్లర్ ఆఫ్ ద ఇండస్ట్రీ మా దిల్ రాజు గారే. నేను ఆయన రావడం ఈవెంట్కి అనేది ఐఎమ్ సో ప్రౌడ్. ఇలాంటి ఎంతోమంది పిల్లర్లు పట్టుకుంటేనే మన తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ జనరేషన్ ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. ఆనంద్కి నాకు ఒక కామన్ థింగ్ ఉంది. వీ బోత్ లెఫ్ట్ అవర్ లైఫ్స్ ఇన్ ద US అండ్ వీ కేమ్ హియర్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో అండ్ ఆనంద్, ఐ హవ్ బీన్ ఫాలోయింగ్ యువర్ జర్నీ ఫ్రమ్
దొరసాని టు బేబీ, ఇట్స్ బీన్ ఏ వండర్ఫుల్ జర్నీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ సో ముందుగా ఈ సినిమా దగ్గరికి వస్తే, సినిమా విషయానికి వస్తే, నేను నా ఫస్ట్ సినిమా ఇట్ డింట్ డూ వెల్. ఒక టైప్ డిజెక్టెడ్ మోడ్లో ఏదో నేను థియేటర్లో స్టేజ్ షోలు చేసుకుంటా కంట్రీ అంతా తిరుగుతున్న టైంలో నాకు మద్రాస్ శ్రీధర్ గారు పరిచయం అవ్వడం జరిగింది. సో ఆయన అంటే నాలో ఏం చూసారో తెలియదు, కానీ సరే విక్రాంత్ ఐల్ మేక్ ఏ మూవీ విత్ యూ అనడం, అదే టైంలో మా ఇంకో ప్రొడ్యూసర్ హరిప్రసాద్ రెడ్డి గారు కూడా ఆన్ బోర్డ్ రావడం, వాళ్ళిద్దరూ కలిసి నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఇండెప్టెడ్ యాక్చువల్గా. అండ్ ఇక్కడ అంటే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఒకటే ఆలోచించా, ఆడియన్స్ ఈ థియేటర్కి ఈ సినిమాని చూడడానికి ఎందుకు రావాలి, ఫస్ట్ అదే ఆలోచించాను స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ నరేషన్ అప్పుడు కానీ. సో నేను బాగా స్క్రిప్ట్ చదివి ఆ నరేషన్ అంత తిన్నప్పుడు నాకు ఒక 4 పాయింట్స్ కనిపించాయి. ఫస్ట్ థింగ్, తెలుగు ఇండస్ట్రీ ఆఫ్టర్ కోవిడ్ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవుతుంది. వాళ్ళకి ఫ్రెష్ పాయింట్స్, కొత్త పాయింట్స్ కావాలి. టెంప్లెట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ మూవీలో ఉన్న మేల్ ఇన్ఫెర్టిలిటీ అనే ఇష్యూ ఇంతవరకు ఎక్కడ తెలుగు ఇండస్ట్రీలో డీల్ చేయలేదు. ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చాం. సరే ఓకే బాగుంది కొత్త పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి థియేటర్లో కూర్చొని 2.5 hours మన మూవీ చూడాలి అంటే, వాళ్ళు రావాలి, ఆ పాయింట్తో రిలేట్ అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం కడుపు నవ్వుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఈ సినిమాలో యాంపుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఐ కెన్ గ్యారంటీ యూ, వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 2 hours కంపల్సరీగా ఎంటర్టైన్ అవుతారు. సరే బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఎమోషన్స్కి రిలేట్ అవ్వకపోతే ఆ మూవీలో ఇంకేముంటుంది? సో వాళ్ళ ఎమోషన్స్కి రిలేట్ అవుతారా లేదంటే లాస్ట్ 20-30 minutes ఆఫ్ దిస్ మూవీ ఈజ్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్, ఐ కెన్ ప్రామిస్ యూ. ఓకే అయిపోయింది, లాస్ట్ పాయింట్. సరే అయిపోయింది, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏంతో వెళ్ళాలి అంటే దేర్ షుడ్ బి ఎ గుడ్ మెసేజ్. ఈ సినిమాలో ఆ మెసేజ్ ఉంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఐ కెన్ గ్యారంటీ యూ హ్యాపీగా మీరు ఒక మంచి మెసేజ్, ఒక హైలో బయటకు వెళ్తారని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను మీకు నేను. సో ఇంకొకటి నేను ఇక్కడ బాగా చెప్పాల్సింది ఏంటంటే, మా ప్రొడ్యూసర్స్ తర్వాత నెక్స్ట్ మా డైరెక్టర్ గారు. సో ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, స్క్రిప్ట్ నరేట్ చేశారు. ఆ మీటింగ్ అయిపోయాక నెక్స్ట్ మీటింగ్లో ఆయన వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు, విక్రాంత్ నాకు ఇక్కడ విక్రాంత్ కనిపించకూడదు, నాకు స్క్రీన్ మీద చైతన్య కనిపించాలి అన్నారు. సరే ఓకే సార్ అన్నాను. నెక్స్ట్ ఏమన్నారు డైరెక్ట్గా, ఒక 5 kilos వెయిట్ పెరిగి కనిపి నాకు అన్నారు. అంటే సార్ అందరూ వెయిట్ తగ్గమంటారు, మీరేంటి సార్ 5 kilos పెరిగి కనిపించమన్నారు అని. నేను చెప్పింది చెయ్యి అంతే అన్నారు. వెళ్ళాను, ఒక 1.5 month టైం తీసుకున్నా, ఒక 5 kilos వెయిట్ పెరిగి మళ్ళీ కనిపించాక విక్రాంత్ గ్లాసెస్ పెట్టుకో, హెయిర్ స్టైల్ మార్చు, లుక్ మొత్తం మార్చి, నాకు అక్కడ చైతన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపించాలి అన్నారు. మళ్ళీ మొత్తం చేసి వచ్చాక విక్రాంత్ ఒక ఫ్యూ వర్క్షాప్స్ చేద్దాం, నాకు కొన్ని సీన్స్ ఎనాక్ట్ చేసి చూపి, నాకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు సెట్ మీదకి వెళ్దాం అన్నారు. అవి కూడా చేసి చూపించా. అన్నీ అయ్యాక ఆయన కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యాక ఫస్ట్ రోజు నేను సెట్ మీదకి వెళ్ళినప్పుడు నాకే విక్రాంత్ రెడ్డి ఇక్కడ చైతన్య ఉన్నాడని నాకు అక్కడ అర్థమైంది. సో ఐ రియల్లీ హ్యావ్ టు అప్రిషియేట్ నన్ను గైడ్ చేసిన సంజయ్ రెడ్డి గారికి. ఐఎమ్ రియల్లీ ఇండెప్టెడ్ టు హిమ్ యాజ్ వెల్. సో నెక్స్ట్ ఇక్కడ మాట్లాడాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అర్సాడ గారు అండ్ సునీల్ కశ్యప్ గారు వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. దాన్ని కాంప్లిమెంట్ చేసే వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాకు అజయ్ అర్సాడ గారు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా యాక్టర్స్ చాందిని, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ తన ఎక్స్పీరియన్స్ అంతా కొంచెం నాకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లాగా అయిపోయింది అనమాట ఈ సినిమాలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా లైక్ ద 3 Musketeers అంటాం ఈ సినిమాలో. మనకి వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ ఉన్నంతసేపు నవ్వులే, గ్యారంటీ ఇవ్వగలుగుతాం. వాళ్ళ ప్రతి సీన్లో వాళ్ళ ఫ్లేర్ యాడ్ చేసుకుంటూనే వెళ్ళారు యాక్చువల్గా. సో ఎంటర్టైన్మెంట్ మిగతా యాక్టర్స్ లైక్ మురళీధర్ గౌడ్ గారు, హర్షవర్ధన్ గారు, తాగుబోతు రమేష్ గారు, సినిమా ఈజ్ ఎ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. అండ్ వాళ్ళ 100% కాదు 120% ఇచ్చారు. సో అండ్ ఇంకా మా ఎడిటర్ గారు అండ్ మా డిఓపి మాహి గారు. సో దర్ సో మెనీ పీపుల్ హూ వర్క్ బిహైండ్ ద కెమెరా. ద మూవీ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ. ద మూవీ ఈజ్ గోయింగ్ టు బేసికలీ ఎమోషనల్లీ rock you, and by the time you come out, you will come out with a wonderful message, that I'll guarantee. Thank you so much sir for all of you for coming. Thank you again. విక్రాంత్ గారు ప్యాషన్ మాత్రమే కాదు, పిచ్చ క్లారిటీ కూడా ఉందని అర్థమైంది ఆయన మాటల్లో. అసలు చాలా చాలా అద్భుతంగా ఆయన పాయింట్స్ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు విక్రాంత్ గారు అండ్ చాందిని చౌదరి గారు. అండ్ దిల్ రాజు గారికి మరొక్కసారి వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మధుర ఎంటర్టైన్మెంట్స్ తోటి బేబీ స్టెప్స్ తీసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ బేబీతో వచ్చినటువంటి మా ఆనంద్ దేవరకొండ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. రాజుగారు ఇప్పుడే వెళ్ళిపోయారు, కానీ అనుకోకుండా అందరి స్పీచ్ కోసం వెయిట్ చేసే వెళ్ళారు. బట్ విత్ హిస్ ప్రెషర్ ఐ థింక్
వెరీ ఈ ఎట్లాంటి ఈవెంట్స్లో రికార్డ్ అనుకుంటా ఇంత ఫాస్ట్గా అందరూ మాట్లాడడం, లేకపోతే అందరు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతారు. సో మేబీ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు అందరు మంచిగా మాట్లాడండి. I'll also quickly finish. Media, you might be having other events and everything. First of all, trailer looks super promising. The comedy, the emotional content, the acting, the cast is also very exciting. Some of my favorites are in there. Venala Kishore garu, Tarun, who's a good friend, Abhinav Gomatam, entamandi unnaru. I think the comedy will work. And the emotional content also looks super promising. నేను ఇప్పుడు విన్న పాటలు తెలుసా నీకోసమే. ఐ థింక్ ఇప్పుడు ఈ ఈవెంట్ తర్వాత కార్లో కూర్చోగానే ఆ పాట వింటా ఫస్ట్, బికాజ్ ఇట్ సచ్ ఎ నైస్ సాంగ్. అందరు వినాలి ఈ తెలుసా నీకోసమే ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అండ్ టు సంజీవ్, మనమిద్దరం ఒకటేసారి ఒకటే ఇయర్లో మనం డెబ్యూ చేసినాం. అండ్ ఐ హోప్ విత్ దిస్ మూవీ యూ మేక్ అ బిగ్ సక్సెస్ అండ్ your career, just rockets forward from here. To Chandni and Vikrant, you guys look lovely, and I hope this is a great film for you all. And Ajay, Sunil Kashyap garu, the editor, I'm sorry so everybody, I wish you the best, and I hope your careers, everything kicks off. And to the producers, Hari garu, and Sridhar sir, big congratulations on the trailer launch. November 14th release అవుతుంది. నేను ప్రైమర్లీ ఎందుకు వచ్చినా అంటే శ్రీధర్ సార్ ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మీ. హీ సమ్మన్ అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉండడానికి చాలా పెద్ద రోల్ ప్లే చేసిన మనిషి శ్రీధర్ గారు. ఫ్రమ్ తరుణ్ భాస్కర్ టు వివేక్ ఆత్రేయ టు మై బ్రదర్ విజయ్ దేవరకొండ. బికాజ్ పెళ్లి చూపులు చాలామంది ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఒక విధంగా ఈ సినిమా థియేటర్లో ఆడదు అనేటోళ్ళు, శ్రీధర్ సార్ ధైర్యం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. అండ్ నాకు అసలు థాటే లేకుండా ఇట్లా యాక్టింగ్లో వచ్చి ఏదో కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు శ్రీధర్ గారు వచ్చి ఐ వాంట్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ అన్నారు. అండ్ దట్స్ హౌ you also have that reason in Baby's success, because if I didn't do Dorsani, I don't think Baby would have been made. So thank you. And what I like about Sridhar sir more than anything is his will, his determination. ఏది ఇట్లా ఊరికనే వదిలేడు, గట్టిగా పనిచేస్తాడు ప్రతిదానికి. సో ఐ హోప్ త్వరలో దట్ బిగ్ సక్సెస్ కమ్స్ అండర్ యువర్ నేమ్, అండ్ it'll happen very soon, I think. So I hope you all watch this movie on November 14th, and bless the whole team with your love and your praises. Thank you so much. Thank you so much, Anand garu, for taking time, coming here and wishing the team of Santana Praptirastu. Special thanks to you. And yes, requesting the team to stay back on stage. Manam Q&A with media ki vellipodamu. So once again, thank you Anand Devarkonda gariki cheppestu. Requesting Madhura Sridhar Reddy garu and Nirvi Hariprasad Reddy garu to please stay back on stage. Director garni, Daud garni వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, సంతాన ప్రాప్తిరస్తు నవంబర్ 14వ తేదీ నుంచి థియేటర్స్లో మనందరికీ ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని, ఎంటర్టైన్మెంట్ని అందించడానికి మన ముందుకు వచ్చేస్తోంది. సో ఇందాక మనందరం కలిసి ఇక్కడ చూసినటువంటి ట్రైలర్ మనల్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో ఆల్రెడీ చూసాము, ఎంజాయ్ చేశాము. సో మరి ఇప్పుడు మన టీమ్ మెంబర్స్ అందరూ మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వబోతూ ఉన్నారు. సో రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్, ప్రొడ్యూసర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సంజీవ్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విక్రాంత్ గారు, చాందిని చౌదరి గారు టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ ఆన్ స్టేజ్. Yeah, requesting all the team members to please have your seats.
ఓకే, సో Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాము. మైక్స్ రెడీ అంజలి? ఓకే, సో సంజీవ్ గారు రెడీగా ఉన్నారు, ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం మనం. చాందిని గారు ఎస్ విక్రాంత్ గారు జాయిన్ అవుతారు ఒక 2 minutesలో. ఈ లోపు మనం Q&A స్టార్ట్ చేద్దాము. శ్రీధర్ గారు సార్, సార్ బాగున్నాయి సార్. అంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ టీజర్ కానీ అన్నీ బాగున్నాయి. మూవీ మీద ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది మా అందరికీ చూడాలి అని చెప్పేసి. సార్ అంటే కెరీర్ స్టార్ట్ నుంచి మీరు ఇందాక కూడా మాట్లాడారు, నేను ఒక చిన్న కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తూ ఉంటానని చెప్పేసి. బేసిక్గా చాలామంది డైరెక్టర్స్ మీ దగ్గరకు వచ్చి ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అని చెప్తారు, ఓకే. బట్ మీకంటూ ఓన్గా ఏదైనా ఒక ఐడియా ఉందా, ఈ కాన్సెప్ట్ మీద నేను జనాలకు ఒక సినిమా తీసి చూపించాలి, ఇప్పటివరకు ఎక్కడ లేనిది జరగంది అని ఏమన్నా ఒక మీ ఐడియాలజీ? అలాంటి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఏది ఎక్సైట్ అవుతే అది ముందుకు తీసుకెళ్ళాం అంతే. సో బేసిక్గా అలా ఏదో చెయ్యాలి అట్లా ఏం లేదు. ఒకటి అయితే ఉంది, అంటే బేసిక్గా అంటే ఇప్పుడు ఈ సంతాన ప్రాప్తిరస్తు 7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఈ కాన్సెప్ట్తో. అంటే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో అత్యధిక ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయన్నమాట. దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ అస్ టు బ్రింగ్ దిస్ మూవీ. 2018 నుంచి మీ అండ్ సంజీవ్ ఆర్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్ అనమాట. ఇన్ని సంవత్సరాలు పట్టింది. అలానే క్రికెట్ బెట్టింగ్ పైన ఒక చిన్న స్టోరీ ఉంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ 2019 నుంచి అనుకుంటున్నాం, దాన్ని ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఆ రోజు వస్తుంది అది తీయడానికి కూడా. అలా ఇట్స్ ఓన్లీ ఎక్సైట్మెంట్, పర్సనల్ ఎక్సైట్మెంట్ అంతే. వెయిటింగ్ సార్ మేము కూడా. యా, థ్యాంక్ యూ. విక్రాంత్ గారు హాయ్ అండి. సో అదే డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం అందరూ అడుగుతున్నదే రొటీన్గా. బట్ ఈ సినిమా మీద బేస్ కంప్లీట్గా ఒక పాయింట్ మీద వెళ్తుందన్నారు, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. సో రన్ టైం బట్టి ఆడియన్స్ అంటే ఇప్పుడు థియేటర్కి రావడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ మీద ఎంతవరకు ఆడియన్స్ పుల్ ఆఫ్ చేయొచ్చు అనుకుంటున్నారు? అంటే ఒకటి, కెన్ హియర్ మీ? ఓకే, సో రన్ టైమ్ ఈజ్ వెరీ క్రిస్ప్ అండి ఈ మూవీది. ఇట్స్ అరౌండ్ 2 hours 10 minutes, 2 hours 15 minutes. కానీ కాన్సెప్ట్ చుట్టూతో సినిమా తిరుగుతుంది, కానీ దేర్ ఇస్ జస్ట్ సో మెనీ లేయర్స్ టు ద స్టోరీ. ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ వండర్ఫుల్ లవ్ స్టోరీ, అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ బిట్వీన్ ఎ ఫాదర్, ఎ డాటర్ అండ్ హిస్ సన్ ఇన్ లా. సో ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ప్రీచిగా జస్ట్ ఈ పాయింట్ గురించి మేము 2 hours డీల్ చేయడం అనేది ఉండదు. సో ద మూవీ హ్యాస్ సో మెనీ లేయర్స్. ద ఆడియన్స్ విల్ ఎంజాయ్, దే విల్ ఎంటర్టైన్, వాళ్ళు నవ్వుతారు, ఏడుస్తారు, ఒక మంచి ఫీలింగ్తో బయటకు వెళ్తారు. సో ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టే ఛాన్స్ అయితే లేదండి. నేను ఐ కెన్ గ్యారంటీ దట్ ఫుల్ ఆన్ 2 hours 20 minutes, 2 hours 15 minutes వాళ్ళు థియేటర్లో కూర్చొని నవ్వుతారు, బాధపడతారు, లాస్ట్లో వచ్చేటప్పుడు ఒక మంచి మనసుతో బయటకు వస్తారు. సంజయ్ గారు సార్, టైటిల్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ కానీ లేదంటే మీరు చూపించిన ట్రైల్లో కానీ ఎలాంటి వెల్గారిటీ లేదు. బట్ ఆర్గానిక్ కామెడీ అనేది ఈ కాలంలో సినిమాల్లో మిస్ అవుతూ వస్తుంది. సో రీసెంట్గా కొన్ని మూవీస్ విచ్ ప్రిఫరింగ్ ఆర్గానిక్ కామెడీ, మళ్ళీ ఆ పాత ఓల్డ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా. సో ఇందులో ఎంటర్టైన్మెంట్ బేస్ కాన్సెప్ట్ మెసేజ్ ఉన్నా దెర్ ఇస్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్. సో అది ఆర్గానిక్గానే వెళ్తుందా కంప్లీట్గా? యా అండి, వెరీ ఆర్గానిక్. అంటే మేము స్క్రిప్ట్ స్టేజింగ్ నుంచే మధుర శ్రీధర్ గారు వెరీ క్లియర్గా చెప్పారనమాట, మనం ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయాలి, లవ్ స్టోరీ మెయిన్గా మనం చెప్పాలి దీంట్లో. సో ఎక్కడ వల్గారిటీ ఉండొద్దు అని ఫస్ట్ నుంచే వీ హ్యావ్ డిసైడెడ్. సో ఆ రైటింగ్ స్టేజ్లో కూడా నేను, మా దావుద్ గారు, స్క్రీన్ ప్లే రైటర్స్, వీ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు క్రాస్ ద లైన్, అటు వెళ్ళొద్దనే ఫిక్స్ అయిపోయాం. అండ్ మా కళ్యాణ్ రాఘవ్ డైలాగ్ రైటర్ కూడా హీ వాజ్ వెరీ కాన్షియస్, ఫన్ తీసుకురావాలి బట్ నెవర్ క్రాస్ ద లైన్. సో ఆ విధంగా యూఆర్ ఆల్వేస్ కాన్షియస్, ఎటువంటి ఆ లైన్ దాటొద్దు అనే దాంతోనే ఉన్నాం. చాందిని గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్స్. అలాగా సంతాన ప్రాప్తిరస్తు అనేది ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా సెన్సిటివ్ పాయింట్, ఎవరు టచ్ చేయని పాయింట్, మేల్ ఫెర్టిలిటీ గురించి చెప్పేది. సో మీ క్యారెక్టర్ కూడా అంతే, అంటే ఎమోషన్స్ కావచ్చు, ఆ వెయిట్ కావచ్చు ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది. సో ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అండ్ ఈ చాందిని గారి క్యారెక్టర్ ఈ పర్టికులర్గా ఈ సినిమాలో ఎంతవరకు గుర్తుంటుంది ఆడియన్స్కి?
ఈ పాత్ర కళ్యాణి అనే పాత్ర పోషించడానికి మెజారిటీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కానీ ఆ సైన్స్ బ్యాక్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎందుకంటే చాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా రీసెర్చ్ చేసి పెట్టిన అంశాలు ఉంటాయి సినిమాలో. సో నా క్యారెక్టర్కి నేను ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేసింది మా ఈ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు. అండ్ మేజర్లీ ఇమోషనల్ ఆస్పెక్ట్ కొంచెం బాగుంటుంది ఈ మూవీలోని. ఒక మంచి పార్ట్నర్ ఎలా ఉండాలి, ఒక సపోర్టివ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇటువంటి ఒక ఇబ్బంది ఉండేటప్పుడు ఎస్పెషలీ ఒక మగ మేల్ పర్సన్కి ఇట్స్ చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, సొసైటీ కానీ, లేదా మన ఫ్యామిలీలో ఉండేవాళ్ళే కానీ దాన్ని ఒక లోపంగా, ఒక కైండ్ ఆఫ్ మాకరీగా చేసే అవకాశాలు ఉండొచ్చు మనం చూస్తుంటే అప్పుడప్పుడు. సో అటువంటప్పుడు ఒక పార్ట్నర్ ఎలా ఉండాలి, అలాంటి ఆస్పెక్ట్స్ అది టచ్ చేసే క్యారెక్టర్ అయి ఉంటుంది. సో చాలా సెన్సిబుల్గా, చాలా వల్నరబుల్గా, అట్ ద సేమ్ టైం చాలా బ్యాలెన్స్డ్గా ఉండే క్యారెక్టర్. సో ఆల్సో 2 షేడ్స్ ఉండే క్యారెక్టర్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ చాలా కాలం తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేసే అవకాశం దొరికింది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మీరు చూసుంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ రోల్స్ చేశాను. సో ఈ స్టోరీ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం కమర్షియల్ యాంగిల్ ఉండే ఒక బ్యూటిఫుల్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అనిపించింది. సో తప్పకుండా ఇలాంటివి చేయాలి అని అనిపించింది నాకు. విక్రాంత్ గారు, మీ క్యారెక్టర్ కూడా అంతే వెయిటేజ్ ఉంది. అటు వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వైఫ్ని కావచ్చు, ఇలా అందరినీ మేనేజ్ చేయడం. వాట్ ఈస్ ద టఫ్ రోల్ అంటే ఈ సినిమా మొత్తం ట్రావెల్ అయినప్పుడు టఫ్గా అనిపించిన పాయింట్ ఏంటి మీకు? సో ఒకటండి, మూవీ ఫస్ట్ నేను స్క్రిప్ట్ ఉన్నప్పుడే నాకు అనిపించింది, అండ్ నాకు అందరూ చెప్పింది కూడా అంటే యువర్ రోల్ ఈజ్ సెంట్రల్ టు ద మూవీ, వెరీ మచ్ ఆల్ ద క్యారెక్టర్స్ రొటేట్ అరౌండ్ యూ. సో నువ్వు సెకండ్ మూవీకి ఇంత పెద్ద రోల్ తీసుకొని నువ్వు క్యారీ చేయగలుగుతావా? అండ్ ఇక్కడ చూస్తేనేమో స్టాల్ వర్డ్స్ బేసిక్గా, ఒక పక్క తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గౌతమ్, చాందిని, మురళీధర్ గౌడ్, సో వీళ్ళందరి మధ్యలో నువ్వు ఎమోట్ చేస్తూ చేయగలుగుతావా అనేది దట్ వాజ్ ద టఫెస్ట్ థింగ్. సో ఈ పాయింట్లో నేను అంటే ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది డైరెక్టర్ గారండి. ఆయన గైడ్ చేశారు, ఆయన గైడెన్స్తో నేను చేయగలిగాను యాక్చువల్గా. అండ్ మాకు టఫెస్ట్ అనిపించింది అంటే, మీరు నన్ననే కాదు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు, ద టఫెస్ట్ ఎమోషన్ టు ఎమోట్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ ఇస్ కామెడీ. కామెడీ చేయడం అనేది, కామెడీ పండడం అనేది చాలా కష్టం అది. సో ఆ పార్ట్ అంటే చాలా కేర్ఫుల్గా చేయాల్సి వచ్చింది. బట్ ఇంకోటి ఏంటంటే ఆ జర్నీలో మీరు చూస్తే చైతన్య ఆర్కి చాలా అంటే ఫస్ట్ హీఈస్ యాక్చువల్లీ హ్యాపీ గో లక్కీ గై, ఎప్పుడు నవ్వు ఫేస్ పెట్టుకుని ఉంటాడు. సరే అయిపోయింది, ఇంటర్వెల్ తర్వాత నుంచి ఒక స్ట్రెస్డ్ అవుట్ గై, ఒక టెన్స్డ్ ఉంటాడు. సరే అయిపోయింది, ఒక లాస్ట్ 20 మినిట్స్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ గై, ఏడుపులు, అన్ని రకరకాల ఆర్గ్యుమెంట్స్. సో ఆ ఆర్క్ ఉంది కదా బేసిక్గా, ఇన్ని రకాల ఎమోషన్స్ షో చేయడం అనేది డెఫినెట్గా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్, లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో హోంవర్క్ నేను చేశాను, మా డైరెక్టర్ గారు అలాగే గైడ్ చేశారు. సో ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ వెల్, అండ్ యూ గైస్ విల్ బి ద జడ్జ్ ఆఫ్ ఇట్ వెన్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th. ఆల్ ది బెస్ట్ అండి. సంజీవ్ గారు, సార్ ఇటువంటి సెన్సిటివ్ పాయింట్స్ టచ్ చేసినప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో అటు ఇటు అవ్వకూడదని అది మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఈ మూవీలో ఆ సెన్సిటివ్ పాయింట్ని చెప్తూనే బౌండరీస్ని క్రాస్ చేయకుండా ఏ విధంగా చెప్పారంటే మీరు ఏం చెప్తారు సార్? మీరు అంటే ఇష్యూయే అంటే మేము ఎక్కడ ఈ ఇష్యూని ఫన్ చేయలేదండి. డెఫినెట్గా ఆ సిచ్యువేషన్స్ని ఫన్గా క్రియేట్ చేసాం. ఎందుకంటే మనం పెరుగుతున్నప్పుడు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ ఉంటాం. హ్యూమర్ అనేది ఒకటి మనల్ని ఆ స్ట్రగుల్స్ని యాక్సెప్ట్ చేయిస్తుంది. సో మేము దీని చుట్టూ హ్యూమర్ చేయడానికి, ఫన్ యాడ్ చేయడానికి కారణం ఈ ఇష్యూని చాలామంది రిలేట్ అవ్వాలి, వాళ్ళకి ఆ విషయం ఉందని తెలిసి యాక్సెప్ట్ చేయాలి. సో దిస్ వాజ్ ద మెయిన్ ఐడియా బిహైండ్ డూయింగ్ దిస్. యా, గరికిపాటి గారి లైన్ మంచిగా హైలైట్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సంజీవ్ గారు, సార్ ఇప్పుడు ఇది మామూలుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ, ఇట్లాంటివన్నీ చాలా బెడ్రూమ్లో డిస్కస్ చేసుకునే థింగ్స్. బేసిక్గా సొసైటీలో బిగ్ ట్యాబు దీస్ వర్డ్స్ సార్. సో ఇలాంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలుగుతారు? సార్ అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే, మన 10th క్లాస్లోనే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి లెసన్ ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, పేరెంట్స్ ఫీజులు కట్టి పిల్లల్ని అటు పంపిస్తున్నారు, అంటే లైఫ్ గురించి తెలుసుకోవడానికి అటు వెళ్తున్నారు. సో ఇవి కూడా లైఫ్లో భాగమే. ఇప్పటి వరకు బెడ్రూమ్లోనే డిస్కస్ చేసుకున్నారు, కానీ ఇటువంటివన్నీ హాల్లోకి వచ్చి మాట్లాడుకోవాలి అందరితోని, అప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని నేను గట్టిగా నమ్ముతున్నానండి. దిస్ వాజ్ ద ఐడియా బిహైండ్ ఇట్. థ్యాంక్ యూ.
ఈ స్టోరీ రాయడానికి ఏదన్నా రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కన్సిడర్ చేశారా? ఏదన్నా ఎక్స్పెరిమెంట్ అంటే వేరే క్యాండిడేట్స్ ఇట్లా ఎవరన్నా బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పరిగణలోకి తీసుకున్నారా? ఎస్ అండి. అంటే మా ఫ్యామిలీలో ఇటువంటి ఒక ఇష్యూ జరిగింది, నా ఫ్రెండ్ సర్కిల్లో జరిగాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక 10 మందిలో 3కి ఇటువంటి ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో అదే మెయిన్ రీజన్. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే నెంబర్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ రీజన్ బిహైండ్ ఏంటంటే, అంటే నిజంగా జెన్యూన్గా పిల్లలు పుట్టని వాళ్ళ గురించి వీఆర్ నాట్ డిస్కసింగ్ అండి. దేవుడు నిజంగా వాళ్ళకి పిల్లల్ని కలిగించాలని కోరుకుందాం. బట్ కావాలని లైఫ్ స్టైల్ ఇష్యూస్తో కావాలని తెచ్చిపెట్టుకుంటున్న ఈ స్ట్రెస్ వీటి వల్ల పిల్లలు పుట్టట్లేదు కదా. సో దాన్ని మేము అడ్రస్ చేయాలని, దాన్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అలాగని ప్రీచిగా ఎక్కడ వెళ్ళలేదు సార్. మేము ఫన్గా ఎంటర్టైన్మెంట్గా మీరు చూస్తే కాస్ట్ అంతా చూస్తే వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సో మేము ఎవరిని అడిగినా మా ప్రొడ్యూసర్ గారు అందరిని ఇచ్చారు. సో అందరూ ఉన్నారు. ఇట్స్ ఎ ఫన్ రైడ్. మీరు వచ్చి చూస్తే కనుక ఎక్కడా కూడా ప్రీచి అనేది ఉండదు. యా, దట్స్ వేర్ వీ ప్రామిస్. ప్రొడ్యూసర్ గారు, ఇవాళ రేపు అసలు మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో ఒక ప్రొడ్యూసర్ కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. మీరు ఏ ధైర్యంతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు? బేసికలీ ఏంటంటే మేము యుఎస్ ఎన్ఆర్ఐగా అయ్యండి నా మిత్రుడు విక్రాంత్ కలిసి, సో దీంట్లో మంచి ఒక సామాజిక సందేశం ఉంది. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో షుడ్ బి బోర్న్ అవుట్ ఆఫ్ లవ్. కానీ మనకు ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ వచ్చాయి కదా, దీన్ని మనము మనీ పెట్టి మీరు అన్నట్టు సక్సెసా నాట్ సక్సెస్ అనేకన్నా కూడా ఒక మంచి సందేశాన్ని సమాజానికి పంపించాలి అంటే ఓకే, ఫస్ట్ ఈగోను కిల్ చేసుకొని దాని ఉద్దేశంతో మా మిత్రుడు మొదటిసారి గారిని కూడా కలిసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనీ కన్నా కూడా మనం ఏదైనా ఒక అవార్డుకి ట్రై చేయొచ్చా. సో వెరీ నౌ ప్రిమిటివ్ స్టేజ్, బట్ అలాంటిది ఏదైనా సందేశాన్ని ఇచ్చి మంచి అవార్డు చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే, చాందిని నేను ఫస్ట్ కలిసినప్పుడు మనకి ఈ మూవీకి యాక్చువల్లీ తెలుగు అమ్మాయి ఉండాలి, ఏం చందని తెలుగు అమ్మాయి ఉండాలి, ఈ ప్రోలకి చేయాలి, చేస్తే మంచి సందేశం వస్తున్న ఉద్దేశంతో మనీ కన్నా కూడా కథను ఎంచుకొని ఓకే, సో సందేశాన్ని ఇద్దామని ఒక మంచి ఆలోచనతో ఈ జర్నీ చేసామండి. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, సో ఈ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్కి ఏమన్నా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? మీకున్న ఇంటిమసీతోనే తీసుకున్నారా లేకపోతే క్రౌడ్ పుల్లింగ్ కోసం తీసుకున్నారా, ఏంటండి? అలా ఏం లేదండి. అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ తరుణ్ అయితే బాగుంటుంది, హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. కథ రన్స్ త్రూ హిమ్. హీ డిడ్ అమేజింగ్ జాబ్ అండ్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ యాక్చువల్లీ. యా, మీ డైరెక్షన్లో ఎప్పుడు సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విల్ సీ. అంటే ఈ సంతాన ప్రాప్తి రిజల్ట్ తర్వాత చేద్దాం. శ్రీధర్ గారు, యా, అంటే యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఎక్కువ ఈ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఎక్కువ కార్పొరేట్ కల్చర్లోనే ఎక్కువ ఉంటాయి. సో అంటే మీ పర్సనల్గా ఏమన్నా, అంటే మీది కాదు సార్, మీరు చూసిన వాటిలో ఏమన్నా? నాకు ఇద్దరు కొడుకులు. ఎస్ ఐ నో అంటే మీరు ఎవరన్నా చూసిన దాంట్లో ఎక్కువ మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యేలా, అంటే ఈ పాయింట్ తీసుకోవడానికి? పెద్ద అబ్బాయి 23 years, చిన్న అబ్బాయి 20 years. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యూ సార్, యువర్ సర్కిల్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ సర్కిల్. ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంటే ఈ కార్పొరేట్ సెక్టర్లో మెయిన్గా సాఫ్ట్వేర్ దీంట్లో 30% ఇప్పుడు 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అండి. సో ఎవ్రీవేర్ యాక్చువల్లీ. నేను అందుకనే చెప్పాను కదా, అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి అనేది నిజం అది. సో ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. సో దాని నుంచి వచ్చిన థాటే ఈ సినిమా. బట్ వీ వాంటెడ్ టు టెల్ ఇన్ ఏ ఎంటర్టైనింగ్ వే అండ్ లైన్ క్రాస్ చేయొద్దు. చాలా డీసెంట్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ చేయాలి అనేది తాపత్రయం అనమాట. సో అంటే దేర్ ఆర్ మిస్యూజింగ్ ఆల్సో దేర్ సార్, అంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్లో. అవునవును, ఆ జోన్లోకి వెళ్ళలేదు యాక్చువల్లీ. అది వేరే కథ యాక్చువల్లీ. సో ఆ ఫర్టిలిటీ సెంటర్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందనే జోన్ అది వేరే కథ. సో మేబీ సంతాన ప్రాప్తిరస్తు 2 వి మైట్ డీల్. అంటే ఒకవేళ ఇది మంచి మీరు కనుక మంచి రేటింగ్స్ ఇచ్చి, అంటే కొంచెం ఇలాంటి సబ్జెక్టులు, కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టులు, తర్వాత చిన్న సినిమాలు విత్ గుడ్ కాన్సెప్ట్తో వచ్చే మూవీలను మీరు కనుక ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 డెఫినెట్లీ అదే ఉంటుంది. విజయ్ వస్తండి. థ్యాంక్ యూ. సంజీవ్ గారు, హాయ్ అండి.
ట్రైలర్ చాలా బాగుంది అండ్ టైటిల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బెడ్రూమ్లో మాట్లాడుకోవాల్సినవి బయటకు వచ్చి హాల్లో మాట్లాడుకోవాల్సిందే. బట్ దీస్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్ చూపించినప్పుడు ఎలా ఉంటుందంటే యంగ్ జనరేషన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, బట్ పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్ట్ చేయరు, కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ అలాగే ఈ ప్రాబ్లం చూపిస్తున్నారు, చాలామందికి తెలుసు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనల్ జస్టిఫికేషన్ అన్నది చాలా వరకు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఎవరైనా చూపిస్తారు, బట్ ఆ జస్టిఫికేషన్ అన్నది ఎంతవరకు రీచ్ అవుతుంది, చూసిన వాళ్ళు బయటకు వచ్చినప్పుడు డిడ్ దే గెట్ ఎనీ జస్టిఫికేషన్ అంటే లైక్ ఓకే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా ఏమైనా చేయొచ్చా అని అలాంటిది ఏమైనా ఇస్తారా? మీరు అన్నట్టు అదే పేరెంట్స్ పిల్లలు మాట్లాడుకుంటారా లేదా అనేది ఈ ఓటీటీ రెవల్యూషన్ రానంత వరకు మీరు అన్నది కరెక్టే అండి. ఇప్పుడు ఈ ఓటీటీస్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ సినిమా, మలయాళం, డిఫరెంట్ లాంగ్వేజ్ సినిమాలన్నీ వచ్చాయి కదా. సో పీపుల్ ఆర్ టాకింగ్, కలిసి మాట్లాడుతున్నారు, కలిసి డిస్కస్ చేస్తున్నారు. మీరు నమ్మరు, అంటే టీనేజ్ వాళ్ళు కూడా దే ఆర్ వే హెడ్ వాళ్ళ డిస్కషన్స్ అన్నీ కూడా. నేనే అప్పుడప్పుడు చిన్న సిగ్గుపడుతూ ఉంటాను, అంటే నేను ఇంకా వెనక ఉండిపోయానని. బట్ దే ఆర్ వెరీ ఫార్వర్డ్, పేరెంట్స్ కానీ వీళ్ళు పిల్లలు కానీ. సో ఎప్పుడైతే మీరు అడుగుతున్నారు కదా, అంటే సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి మెసేజ్ ఉంటుంది అది ఇదని, మేము డెఫినెట్గా వీఆర్ నాట్ హియర్ ఫర్ మెసేజెస్. అంటే మేము జస్ట్ దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి, జనాలు దీనికి రిలేట్ అవ్వాలి, ఇది ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి అని మాత్రమే మేము చేస్తున్నామండి. ఇంకా దాంట్లో ఇన్బిల్ట్గా మెసేజ్ ఏమైనా క్యారీ చేయగలిగితే మాత్రం దట్స్ వెరీ హ్యాపీ, మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎస్. చంద్ని గారు, యాజ్ ఆల్ అంటే లైక్ ఎప్పుడు మీరు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ తీసుకుంటుంటారు, మా అందరికీ తెలుసు. అండ్ ఇందాక మాట్లాడినప్పుడు కూడా ఈ క్యారెక్టరైజేషన్ కూడా చాలా హోంవర్క్ చేశారని అన్నారు. బట్ ఫస్ట్ మీ దగ్గరికి ఇది వచ్చినప్పుడు అంటే లైక్ ఏమైనా ఆలోచించారని, లైక్ ఇలా ఎలా ఉండబోతుంది, మీ ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా లైక్ డైరెక్టర్ గారికి అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్? ఫస్ట్ నాకు ఈ సినాప్సిస్ అది నేను గోత్రూ అయినప్పుడు, అది కాన్సెప్ట్ తెలిసినప్పుడు వన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ నాకు వచ్చింది ఈజ్ టు ప్లే అ మ్యారీడ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేయలేని క్యారెక్టర్ కాబట్టి అది ఎంతవరకు ఈ స్టేజ్లో చేయడం కష్టం, ఐ మీన్ ఈజ్ ఇట్ అ గుడ్ డెసిషన్ అనే ఒక థాట్ వచ్చింది. దాని తర్వాత నేను ఎప్పుడైతే నరేషన్ తీసుకుని స్క్రిప్ట్ అంతా చదివానో, ఆబ్వియస్లీ మ్యారీడ్ ఆస్పెక్ట్ లేకపోతే ఈ మూవీకి మీనింగ్ ఉండదు. సో దట్స్ అ వెరీ వైటల్ పార్ట్. అండ్ ఇటువంటి ఒక మంచి పాయింట్ మీద ఇంత బ్యూటిఫుల్గా ప్యాకేజ్ చేసిన సినిమా డెఫినెట్లీ ఇలాంటి సినిమాలో ఒక భాగం అవ్వాలని అనిపించింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ విధంగా ఎంత కడుపు నిండేలా ఉందో, ఐ యామ్ అ సక్కర్ ఫర్ గుడ్ పాయింట్స్, గుడ్ మెసేజెస్. సినిమా ద్వారా మంచి పాయింట్స్ వెళ్ళాలి, ఎందుకంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఒక సినిమాలకి చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది జనాల మీద. సో ఇటువంటి పాయింట్ మా సినిమా ద్వారా ఏదో క్లాస్ పీకినట్టు కాకుండా ఒక ఎంటర్టైనింగ్ విధంగా ప్యాకేజ్ చేసి జనాలకు వచ్చేటప్పటికి ఏంటంటే, మా సార్ చెప్పినట్టు ఇలాంటి ప్రైవేట్ ఇలా టాబూ సబ్జెక్ట్స్ విచ్ షుడ్ నాట్ బి టాబూ ఇన్ ద కరెంట్ జనరేషన్, ఇలాంటివి బయటకు వస్తాయి. బయటకు వచ్చే కొద్దీ జనాలు దీన్ని హ్యాండిల్ చేసే విధానం లేదా దీన్ని చూసే విధానం అది మారుద్ది. సో ఇటువంటి మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ I must be a part of it అని I was really happy to be. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది, ఎందుకంటే నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈ స్టోరీ. మరి తెలుగు అమ్మాయి కావాలనుకున్నారు, అది ఇంకొక అద్భుతమైన డెసిషన్ కూడా. సో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక తెలంగాణ అమ్మాయిని ప్లే చేసిన, వరంగల్ అమ్మాయి క్యారెక్టర్ ఇది. సో అన్ని విధాలుగా నాకు చాలా, అది కూడా ఒక చిన్న ఛాలెంజే. సో ఆ యాస అదంతా, సో ఆ విధంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది నన్ను కన్సిడర్ చేసినందుకు. సో దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై డైరెక్టర్ సంజీవ్ గారు అండ్ మై ప్రొడ్యూసర్స్ మధుర గారు అండ్ నిర్వి హరిప్రసాద్ గారు. సో థ్యాంక్ యూ. యా డెఫినెట్లీ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సంజీవ్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ కాదు, జస్ట్ ఒక మాట చెప్పాలి. అంటే ది అవుట్ ఆఫ్ ద బౌండరీ మా చెప్పే సినిమాలు ఏవైతే వచ్చాయో అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. లైక్ జనకైతే గనక ఈజ్ ఆల్సో అంటే లైక్ అందరూ కూర్చొని మాట్లాడే సబ్జెక్ట్ కాదు, బట్ స్టిల్ అది కూడా బాగా క్లిక్ అయింది. అండ్ సంతాన ప్రాప్తిరస్తు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. హీరో గారు సార్, హీరో సార్ విక్రాంత్. ఈ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు వికీ డోనర్ ఫ్లేవర్ కనిపించింది. సో అలాంటి సబ్జెక్ట్తో వచ్చిన సినిమాకి మీరు ఏమైనా రెఫరెన్సెస్ తీసుకున్నారా, ఏమైనా చేశారు? యాక్చువల్గా ఈ స్టోరీ విక్కీ డోనర్ సబ్జెక్ట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. దాంట్లో వాడికి ఎక్సెస్ ఉంటుంది, ఇంట్లో తక్కువ ఉంటుంది. కానీ ఆ రెఫరెన్సెస్ అయితే చూసాం, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ మా డైరెక్టర్ గారు చాలా హోంవర్క్ చేశారు. విక్కీ డోనర్ కదా, ఆయన ఆ రిలేటెడ్ సినిమాలన్నీ చూశారు. ఆయనకి
చాలా అంటే అట్మోస్ట్ కన్విక్షన్ ఉంది ఆయనకి ఎలా కావాలి అనేది నాకు ఫస్ట్ రోజే చెప్పారు ఆయన బేస్. సో ఇంకా ఇక్కడ నేను పెద్ద హోంవర్క్ చేయాల్సిన అవసరం రాలేదు, ఆయన చేసి నాకు ఎలా కావాలో నన్ను అలా తీర్చిదిద్దుకున్నారు, చేయించుకున్నారు. కంగ్రాట్స్ అండి. సార్ విక్రాంత్ గారు, హాయ్ అండి. సార్ ఇక్కడ పోస్టర్లో చూసుకుంటే హౌ టు ఇంక్రీజ్ స్పెర్మ్ కౌంట్ ఇన్ 100 days అని బుక్ ఉంది. ఆ బుక్లో ఏముందో కూడా అది రాశారు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవన్నీ అంటే ఎంతవరకు రిలేట్ అవుతాయి సార్ రియల్ లైఫ్ కంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అంటే మీరు సినిమా చూడండి మీకు అర్థమవుద్ది. నేను సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండే కదా, మెజారిటీ సాఫ్ట్వేర్ పీపుల్ యాక్చువల్గా ఆ ఫ్లోలోనే ఉంటారు. అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎంతసేపు కూర్చొని ఉండడం, అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, సరిగ్గా పడుకోరు, యూఎస్ క్లయింట్స్ అంటారు, ఆ క్లయింట్ అంటారు. సో మార్నింగ్ వర్క్ చేస్తారు, నైట్ వర్క్ చేస్తారు. సో స్మోకింగ్ ఉంటుంది, అంటే మనం కూర్చొని ఉంటాం కదా, బ్రేక్స్ కావాలి, వెళ్ళి స్మోక్ చేసి వస్తాం, డ్రింక్ చేస్తాం వీకెండ్ వచ్చిందంటే. సో ఇవన్నిటి వల్ల కంపల్సరీగా చాలామంది అనుకుంటారు లివర్, హార్ట్ ఇంకేవో ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ సినిమాలో చైతన్య అనే క్యారెక్టర్ వీటన్నిటి వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతాడు, ఇన్ ద ఎండ్ మా భ్రమరం గారు అంటే మా వెన్నెల కిషోర్ గారి గైడెన్స్తో తనని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది క్లియర్గా ఆ పాత మీకు మూవీలో కనిపిస్తుంది. Done? Thank you so much to all our lovely media friends. Thank you so much for this interaction, and thank you team Santana Praptirastu for joining this. So